శభాష్ జానకి, నీ నటనకి హ్యాట్స్ ఆఫ్. దాని దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు మంచిదానివి, దేవతవి అయ్యేలా వావ్ భలే నటించావు. ఇదిగో ఈ పిచ్చిదాని మంచిదనాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని ఫోల్సం చేయడం కోసమే ఈ డ్రామా ఆడింది, అంతేనా జానకి దేవి గారు? భానుమతి మాటల్ని పట్టించుకుంటే అటు సిరి ఇటు కార్తీకులు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందుకే రేపేమైనా సరే నన్ను భానుమతి ఎన్ని మాటలన్నా సరే తనని ఒప్పించి కార్తీక్ సిరిలు కలిసి కాపురం చేసేలా చూడాలి. అవును, అలాగే చెయ్యాలి. అమ్మా, సిరిని ఇంటి దగ్గర దిగబెట్టావా? అత్తయ్య నిన్నేమన్నా అందా? అనే ఉంటుంది. తనకి ఫస్ట్ నుండి నువ్వంటేనే ఇష్టం లేదు. సారీ అమ్మా, నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుంది. చచ్చా, అవే మాటలు నాన్న. అయినా నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు? మా పెద్దవాళ్ల పంతాలు పట్టింపులు ఎన్నున్నా వాటిని మీ మనసులో పెట్టుకోకండి. మీరు కోరుకున్న జీవితాన్ని సంతోషంగా అనుభవించేలా చూస్తాను. రే నాన్న, రేపే మీ ఇద్దరికి కార్యాన్ని చేయాలనుకున్నాం. ఇక నీ మనసులో ఏమున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు, సరేనా? నీ మనసులో అంత బాధున్నా నా ఆనందం కోసం దాన్ని భరిస్తూ ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే కదమ్మా నేను సంతోషంగా ఉండగలను. నేను బాధపడుతున్నానని నీకు ఏనాడైనా చెప్పానా? నువ్వు సిరీలు కలిసి ఉండడం కంటే నాకు వేరే సంతోషం ఏముంటుంది చెప్పు? ఇక దేని గురించి నువ్వెక్కువగా ఆలోచించుకో. అవునరా, అమ్మో ఏది? ఈ గొడవలో పడి తన్ని పట్టించుకునే లేదు. అసలు తనేమైనా తిందా లేదా? తనసలు గదిలో నుంచి బయటికి రానే లేదమ్మా. ఏమోరా, ఒక్కోసారి మన వల్లే తను బాధపడుతుందేమో అనిపిస్తోంది. అవునరా, తన భర్తని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి తనతో కలుపుతామని లేనిపోని ఆశల్ని తనకు మనమే కలిగించాం. ఇంతవరకు దాన్ని నెరవేర్చనే లేదు. ఒరే నాన్న, ఇక నుంచైనా తన భర్తను వెతికే ప్రయత్నం చేయరా. నాకు సిరి ఎంతో, అమ్మో అంతే. వాళ్లలో ఏ ఒక్కరు బాధపడినా నేను తట్టుకోలేనురా. ప్రతి పాట నీవు సేమోనని విన్
నిన్ను విడిచి ఉండడం నా వల్ల కావడం లేదు బావా. రేపు వ్రతానికి పిలవడానికి అత్తయ్య ఇక్కడికి వస్తానంది. తనతో నేను కూడా అక్కడికి వచ్చేస్తాను బావా. ఎవరు ఆపినా నేను ఆగను. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్. నెగ్గాలని చూస్తున్నా, అది జరగని పని. నేను అనుకున్నట్టు వ్రతం మాత్రం నా ఇంట్లోనే జరిగి తీరుతుంది. రేపే పంతులుగారిని కలిసి మీ ఇంటికి పిలవడానికి వస్తాను. నా కోడలతో రావడానికి రెడీగా ఉండు. వ్రతం నీ ఇంట్లోనే చేయించి తీరుతానని నాతో నీ ఛాలెంజ్ చేస్తావా జానకి? ఈ భానుమతిపై గెలవడం అంత ఈజీ కాదు. ఈ భానుమతి అంటే ఏంటో చూపిస్తాను. రేపు ఇంటికొస్తావు కదా, రా. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి నా కూతురికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ నా చేతుల మీదుగా ఇక్కడే జరిపిస్తాను. ఈ భానుమతి అంటే ఏంటో చూపిస్తాను. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. కిందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా. ఆయన భార్యగా జీవితాంతం కలిసుండే అదృష్టం నాకెటూ లేదు. కనీసం ఈ క్షణమైనా ఆయన భార్యగా ఉండి సేవలు చేస్తాను.
మీకోసమే ఎదురు చూస్తున్నాను. గౌరీ, ఏంటిది? పతి ప్రత్యక్ష దైవం అన్నారు కదండి. నాకు జీవితాన్నిచ్చిన దేవుడు మీరు. మీ దీవెనలు నాకెప్పుడూ ఉండాలి. కంగారు పడకండి, ఇంట్లో ఎవ్వరూ లేరు. అత్తయ్య వాళ్ళు ఇందాకే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయ్యో, నేనేంటి మిమ్మల్ని ఇలాగే నిలబెట్టి మాట్లాడిస్తున్నాను? రండి, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. వేడి చల్లారక ముందే తిందురు గాని. రండి. ఒక నిమిషం. ఇప్పుడు కూర్చోండి. చెప్పండి, ఏం వడ్డించమంటారు? ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్. ఇడ్లీ చాలు. అయ్యో, అలా అంటారేంటండి? మీకు ఇష్టమైనవన్నీ ఎంతో కష్టపడి చాలాసేపు చేశాను. అందుకని ఇవన్నీ మీరు తిని తీరాల్సిందే. చాలు చాలు. అబ్బా, తినండి. వద్దు అంటున్నానుగా. ఈ చట్నీ తినండి, చాలా బాగుంటుంది. అవసరమైతే నేను చెప్తాను కదా. చాలు గౌరీ. మీరు అసలే మొహమాటస్తులు. నోరు తెరిచి ఏమీ చెప్పరు. నేనే వడ్డిస్తాను, తినండి. ఏంటి, సిరి ఇంకా ఈ ఇంటి కోడలిగా రాలేదని గౌరీ నా భార్యగా ఫిక్స్ అయిందా ఏంటి? తిన వాలకం చూస్తుంటే సిరి ఇంకా రాకుండా ఉంటేనే బాగుండు అనుకుని ఉంటుంది. ఏంటండి, అక్క రాకుండా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నానని మీరు ఆలోచిస్తున్నారా? నాకు ఆ ఉద్దేశం కలలో కూడా లేదండి. అక్క మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి. మీ భార్యగా నేనేటు జీవితాంతం మీతో ఉండలేను. అందుకే ఈ క్షణమైనా మీ భార్యగా మీకు సేవలు చేయాలని ఆశపడుతున్నాను. అంతే. అక్కొస్తే నేను మీ భార్యగా కాదు, ఈ ఇంటి పని మనిషిగా మీకు సేవలు చేసుకుంటాను. అంతకు మించి నాకే కోరికలు లేవండి. అయ్యో, సాంబార్ వేయడమే మర్చిపోయాను. ఉండండి, వేస్తాను. వద్దు గౌరీ. లేదు, బాగుంటుంది, వేసుకోవాల్సిందే. వద్దు, కావాలంటే అడుగుతాను కదా. చాలు. అక్కకి 100 ఏళ్ళు. తనే ఫోన్ చేసింది. అక్క, ఎలా ఉన్నావు? బావ గురించి బెంగ పెట్టుకున్నావా? అవునమ్మో. ఇక్కడ బావ కూడా నీ మీద బెంగ పెట్టుకున్నాడు. మా బావకి నేనంటే అంత ప్రేమ. మరి మీ ప్రేమే మీ ఇద్దరిని ఒకటి చేసింది. ఇప్పుడు ఆ ప్రేమే మళ్ళీ మీ ఇద్దరిని దగ్గర చేస్తుంది. నువ్వేం బాధపడకక్కా. ఇదిగో, బావకి దూరంగా ఉన్నానని నువ్వక్కడ ఏం తినకుండా ఉండొద్దు. నేనిక్కడ బావని బాగానే చూసుకుంటున్నాను. బావ ఏం చేస్తున్నాడు? ఇదిగో, ఇప్పుడే టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. స్పీకర్ ఆన్ చేసి ఉంది, మాట్లాడు. బావా, అక్క. సిరి, ఎలా ఉన్నావు?
ఉన్నానంతే. అక్కడికి ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిటింగ్. ఫీల్ అవ్వకు. అవును, అమ్మ వాళ్ళు అక్కడికే బయలుదేరారంట, వచ్చారా? లేదు బావా, నేను వాళ్ళ కోసమే చూస్తున్నాను. సరే, అత్తయ్య అమ్మని మళ్ళీ ఏమైనా అంటుందేమో, కాస్త దగ్గరుండి హ్యాండిల్ చేయి. నేను చూసుకుంటాను బావా, నువ్వేం టెన్షన్ పడకు. ఒకసారి ఫోన్ అమ్ముకివ్వు. చెప్పక్క. నేను లేకపోయినా మా బావనే జాగ్రత్తగా చూసుకుంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్ము. అంత మాట ఎందుకులే అక్క. తనకే ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. థ్యాంక్స్ అమ్ము. అత్తయ్య వాళ్ళు రాగానే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? బావా, అమ్ము నా చెల్లెలే. తన దగ్గర నువ్వెలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దు. నేనున్నా లేకపోయినా తను నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది, సరేనా? సరే సరే, ఉంటాను బావా. సరే అక్క, బాయ్. ఏమండి, అన్నీ అలాగే ఉన్నాయి, తినండి. తింటాను. ఇంకేమైనా వేయమంటారా? అయ్యో, తినండి. నా బిడ్డ సంతోషం కంటే నాకేం ముఖ్యం కాదు. భానుమతి ఇష్ట ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరిగేలా ఒప్పుకుంటాను. వదినా, పద. భాను, జానకక్కయ్య చెప్పినట్టే విను. అనవసరంగా గొడవలు ఎందుకు చెప్పు?
చేతకాని చవటలా తిరిగొచ్చారు. ఒరేయ్, ఒంటి మీద కేళ్ళొచ్చాయి, ఎందుకురా? అక్కాయ్, ఆ గౌరీని పట్టుకోవడానికి మేము కష్టాలు పడ్డాము, ఎలాంటి అవతారం ఎత్తామో నీకు తెలియదు. నువ్వు కూడా చూడు తెలిసేది. ఇక్కడ కూర్చుని ఊరికి అరవటం కాదు. నువ్వు చేసిన పనికి హారతిచ్చి స్వాగతం పలకాలా? ఛీ, మిమ్మల్ని నమ్ముకొని తప్పు చేశాన్రా. చేతకాని తనాన్ని సర్దిపుచ్చుకోవాలని చూడకు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, చేతకాని వాళ్ళు తగ్గొడవ చేస్తున్నావు నిన్ను. మావయ్య